హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మునగాకు చికెన్ అండి. ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగిన మునగాకుతో చికెన్ చేస్తున్నాను. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మునగాకు చికెన్ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఒక హాఫ్ కేజీ చికెన్, కప్పు మునగాకు, కప్పు టమాటో, కొంచెం కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, రుచికి తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, పోపు దినుసులు. ఇప్పుడైతే బ్యాండీ వేడైంది ఫ్రెండ్స్. ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. నేను కొంచెం జీలకర్ర వేసాను. ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చీలు, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వల్ల ఏదో మనకు ఫ్రై అయిపోయింది. పచ్చివాసన పోయే వరకు. మునగాకు అయితే హెల్త్కి చాలా మంచిది. మామూలుగా అయితే కొంచెం ఏమిటో ఉంటుంది అనిపిస్తే పిల్లలు తినరు, అంటే చేదుగా ఉంటుందని. ఇలా చికెన్లో కానీ పప్పులో కానీ వేస్తే తింటారండి. కొంచెం మనకైతే ఆనియన్స్ ఫ్రై అయినవండి. ఇందులోకి నేను తీసుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను. ఇది ఒకసారి కలుపుకోవాలి. కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలి అంటే తీసుకున్న సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసినాక ఒకసారి కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాము. ఒక్కసారి కలుపుకుందామండి, మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనకు కొంచెం దగ్గరకు వచ్చింది కదా, ఇందులోనే తీసుకున్న మునగాకు అయితే వేస్తున్నాను. ఒక కప్పు. మునగాకు వేసాక ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఒక 1 మినిట్ మగ్గనిద్దాము. ఒక్కసారి మూత తీసి కలుపుకుందాము. వేపర్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న టమాటాలు ఒక కప్పు ఉంది కదా, ఆ టమాటాలు కూడా వేసి కలుపుకుందాము. టమాటాలు వేసాక కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఒకసారి మూత తీసి చూసుకున్నాము. మనకైతే కొంచెం మగ్గడం స్టార్ట్ అయింది కదా, ఇది నీళ్ళు లేకుండా మొత్తం ఉడికి ఫ్రై అవ్వడానికి అయితే వస్తుందండి. ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి తీసుకున్న కారం అయితే ఒక స్పూన్ వేస్తున్నాను. ఇంకా కొంచెం పడుతుందండి, వేస్తాను. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం వేస్తాను. ఒకసారి కలుపుతాను. కొంచెం కారం ఫ్రై అయ్యే వరకు
కలుపుకొని కొంచెం ఎసరు పోసుకోవాలండి. కొన్ని వాటర్, అంటే పులుసు మరీ పులుసులాగా లేకుండా కారం వేసి కలిపాక ఒక్క నిమిషం అయితే మూత పెట్టేస్తాను. ఒక్కసారి మూత తీసి చూద్దామండి. మనకైతే ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా, ఫ్రై అయిపోయింది మొత్తం అన్నీ. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం అయితే ఎసరు వేసుకుంటున్నానండి. మరి ఫ్రై లాగా కాకుండా కొంచెం పులుసులాగా కొన్ని వాటర్ వేసాను. మనకైతే ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి నేను తీసుకున్న ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేస్తున్నానండి. వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక 3-4 మినిట్స్ అయితే మగ్గించుకుందామండి. కొంచెం మరిగితే బాగుంటుంది, ముక్క కూడా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఒకసారి అయితే మూత తీసి చూసుకుందామండి. మనకైతే ఎసరు పోసిన ఎసరు కూడా దగ్గరికి వచ్చేసింది. ఒకసారి కలుపుకొని ఇందులోకి తీసుకున్న కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెం చాలా సింపుల్గా అయిపోతుంది, హెల్తీగా కూడా ఉంటుందండి పిల్లలకి. వాళ్ళు మామూలుగా అయితే మునగాకు తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చేసామా అంటే టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా రుచి ఉంటుందండి. ఇంకా ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే నేను ఇది కలిపి ప్లేట్లో వేస్తానండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.